మా కుటుంబ సభ్యులందరి కొరకు, రక్షణ కొరకు ప్రార్థించండి. మరి దైవజనులు భాను ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు స్తోత్రములు. మహిమగల తండ్రి, తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు 1000 ఏళ్ళు దీవెనని సెలవు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఇదిగో నాయన, మోషే తల్లిదండ్రులు ఏ విధంగా అహరోను మోషేను తన సహోదరిని మీ కొరకు పెంచారో, అన్నమ్మగారు రజమని వారి బిడ్డల్ని మీ సేవ కొరకు, మీ నామంలో అనేక ఆత్మలు రక్షింపబడాలి అని ఆ తల్లిదండ్రులు ఆకాంక్షించి ఆశీర్వదించి మీ పాదాలు కొట్టుకుని నాయన బిడ్డలను మీకు పరిచయం చేశారు. అయ్యా, ఈ బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. వారి బిడ్డలని రక్షణలోకి నడిపించండి. మీ ఆశీస్సులు కలగజేయండి. మీ బలమైన హస్తాల్లో ఘనమైన సాధనాలుగా వారిని వాడుకోండి. మినిస్ట్రీని దీవించండి, కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. వారి బంధుమిత్రాదులందరినీ రక్షణలోకి నడిపించండి. ఇదిగో నాయన, ఆ తల్లిదండ్రుల ప్రార్థన, ఆ తల్లిదండ్రులు చూపిన మాదిరి, ఆ తల్లిదండ్రులు నాయన నేర్పిన నడక అనేకులకు ఒక మాదిరిగా వీరిని నిలబెట్టేవయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. మీ నామంలో చేసిన పరిచర్య, పరిశుద్ధులు చేసిన పరిచర్యను, మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి నువ్వు అన్యాయస్తుడివి కాదు అని అయ్యా, ఈ కుటుంబం పక్షుల మీరు నెరవేర్చిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఈ కుటుంబ పక్షాన మీరు జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి స్తోత్రం. పౌలయ్య అంటున్నాడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే ప్రభువా, నీ నామాన్ని నేను కనపరచాలి, నీ నామాన్ని నేను మహిమపరచాలి అని తలంచిన తలంపు ప్రకారం ఆ దాసుడిని ఎలా వాడుకున్నావో, ఈ చల్లవారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి స్తోత్రం అయ్యా. పరదేశంలో విశ్రాంతి పొందుతున్న వారిద్దరి ఆత్మలకు శాంతి, కుటుంబానికి ఆదరణ, బంధుమిత్రాదులకు రక్షణ, చేరి కూడిన మా అందరికీ మీ యొక్క ఆదరణ కలగజేసి దీవించమని యేసుక్రీస్తు వారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.